ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాము. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మికయుంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసపు వేరు హృదయములో ఆనందం అనే పుష్పాన్ని పుట్టిస్తుంది. అయితే వెంటనే మనలో సంతోషం కలగకపోవచ్చు, కానీ అది తగిన సమయంలో కలుగుతుంది. మనం విచారంగా ఉన్నప్పుడు ప్రభువుని ఆశ్రయిస్తాం. తగిన కాలములో ఆయన మన నమ్మికకు తగిన ప్రతిఫలం ఇస్తారు. అప్పుడు మన విశ్వాసం ఫలిస్తుంది. అప్పుడు మనం ప్రభువులో ఆనందిస్తాం. గుర్తుంచుకోండి, అనుమానం అనేది మనలను నిరాశలోకి నడిపిస్తుంది. నమ్మిక అనేది దీర్ఘకాలం ఆనందాన్ని ఇస్తుంది. ఈ వాక్యములో కీర్తనాకారుడు తనకున్న ధీమాను వ్యక్తపరుస్తున్నాడు. పవిత్ర నమ్మకం అనేది తన చేతిలో పట్టుకున్నాడు. దీన్ని తీసుకోవడానికి అతడు ఎంతో కృప పొందాడు. గుర్తుపెట్టుకోండి, ఈ క్షణం మనం ఆనందించలేకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం. ఎందుకు అంటారా? దావీదు దేవుడే మనకు దేవుడే కదా. ప్రభు పరిశుద్ధ నామాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు ఆయనలో మనం ఇంకా బాగా నమ్మకం ఉంచి మరి ఎక్కువగా ఆనందిస్తాం. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, కృపగలిగినవాడు, నమ్మదగినవాడు, ఎన్నడూ మారినవాడు. ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడాలి. ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సత్యవంతుడు, కృపగలిగినవాడు. ఇలాంటి వాని మీద సంతోషంగా మన భారాలు మోపాలి. అవును, తప్పనిసరిగా ఆ పని చేద్దాం. అది కూడా ఎలాంటి అనుమానం లేకుండా. ఆయన మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. మనకు తన శాంతి, సమాధానాలు అనుగ్రహిస్తాడు. అలాగే మనకు న్యాయం జరిగిస్తాడు. ఇంకా ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు. మన శత్రువుల పైన జయమిస్తాడు. దేవా, నీ నామమును ఎరిగిన వారు మాత్రమే నీలో విశ్వాసం ఉంచుతారు. అలాగే నీలో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీలో ఆనందించగలుగుతారు. అట్టి బాధ్యత సర్వ మానవాళికి కలగాలని ఆశిస్తున్నాను. అట్టి బాధ్యత దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకొనడానికి, మాకు కావలసిన నమ్మకాన్ని గురించి, దాని ద్వారా కలిగే మేలును గురించి
మేము నేర్చుకోవడానికి కృప చూపించారు. ఆ నమ్మకం మాకు అనేకులకి మేలు కలిగిస్తుండగా అట్టి మేలైన నమ్మకాన్ని కలిగి ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. వారి చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో మీ దీవెనివ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు మీరు దీవించండి నాయన. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు అనుగ్రహించండి. గర్భఫలములు ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, రుణాలు, శత్రువుల బాధలు వీటన్నిటి నుంచి విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.